ఆ, నేను కన్నప్ప అనే సినిమా చూడడానికి వచ్చాను. నిజంగా మూవీ ఎలా ఉంటదా ఏందా అని చెప్పేసి నిజంగా ఎన్నో నెగిటివ్ ట్రోల్స్ ఎన్నో రూమర్స్ ని తట్టుకొని రిలీజ్ అయింది కదా, ఎలా ఉంటదా అని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చాను. కానీ భారీ అంచనాలను మించిపోయే లెవెల్లో మంచు విష్ణు గారు ఈ మూవీలో ఏంటంటే నటించడం కాదు జీవించేసిరని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ సినిమా ద్వారా ఏంటంటే మంచు ఫ్యామిలీ వాళ్ళకు మంచి రోజులు వచ్చినాయని చెప్పేసి నేను నమ్ముతున్నా. నిజంగా ఈ సినిమా ద్వారా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని ట్రోల్ చేయడం ఆపేస్తారని చెప్పేసి చెప్పుకోవచ్చు. అప్పుడు ఎప్పుడో 25 years బ్యాక్ భక్త కన్నప్ప అనే సినిమా చూసిన. ఆ 25 years బ్యాక్ ఏంటంటే ఓల్డ్ స్టోరీ ప్లస్ ఏంటంటే లో కెమెరా క్వాలిటీ దాంట్లో ద్వారా చూసిన. కానీ ఇప్పుడు ఏంటంటే కొంచెం న్యూ విఎఫ్ఎక్స్ హైలైట్స్ సినిమాటోగ్రఫీ కొంచెం కాస్ట్యూమ్ పరంగా బాగా హైలైట్ చేసి బాగా చూపించారని చెప్పేసి చెప్పుకోవచ్చు. కానీ మూవీ మొత్తానికి అసలు మెయిన్ హైలైట్ ఏంటంటే ప్రభాస్ గారి ఎంట్రీ, రుద్ర అనే క్యారెక్టరైజేషన్ తోని ఎంట్రీ ఇచ్చి రుద్ర తాండవం ఆడించేశారని చెప్పుకోవచ్చు. కానీ ఈ సినిమాలో అసలైన శివుడు ఏంటంటే అక్కడెక్కడో కైలాసంలో ఉంటాడు. కానీ నా దృష్టిలో అసలైన శివుడు నా గుండెల్లో ఉన్న నిజమైన శివుడు ఎవరు అని అంటే నా డార్లింగ్ ప్రభాస్ అనే చెప్తా. నిజంగా మామూలుగా లేదు. లాస్ట్ క్లైమాక్స్ సీన్ లో మంచు విష్ణు గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ లాస్ట్ 40 నిమిషాలు నేచురల్ యాక్టింగ్ అసలు ఎవరు ఊహించని కూడా ఊహించలేదు. ఇంతకు ముందు చేసిన సినిమాల్లో కంటే ఈ మూవీలో ఏంటంటే వన్ ఆఫ్ ది బెటర్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మంచు విష్ణు గారిది. కానీ మంచు విష్ణు గారు ఇంతకు ముందు చేసిన సినిమాలలో ఏంటంటే డి సినిమా కావచ్చు, దేనికైనా రెడీ సినిమా కావచ్చు, ఏ సినిమాలైనా కావచ్చు, ఆ సినిమాలన్నీ పక్కకి వెళ్ళిపోయి ఈ సినిమా ఏంటంటే టాప్ నెంబర్ 1 స్థానంలో నిలిచిపోద్ది. నిజంగా ఈ సినిమా ఏంటంటే మంచు విష్ణు గారి కెరియర్ లో ఒక మంచి మైలురాయిగా నిలిచిపోతుంది. మోహన్ బాబు గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ నిజంగా డైలాగ్ ఆఫ్ ది డెలివరీ మామూలుగా లేదు. నిజంగా మంచు విష్ణు గారికి నిజంగా దండం పెట్టొచ్చు. చాలా కష్టపడ్డారు ఈ మూవీ ద్వారాగా. ఆయన మోహన్ లాల్ గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఏంటంటే ఇంటర్వెల్ బ్యాంక్ లో పెట్టారు. ఓన్లీ జస్ట్ 5 to 6-7 minutes పెట్టారు. ఆయనదేమంతా ల్యాక్ ఆఫ్ విజువల్స్ లేవు. కానీ ఆ ఇంటర్వెల్ సీన్ లో కూడా అదొక ఇంటెన్షన్ సస్పెన్స్ పెట్టారని చెప్పేసి చెప్పుకోవచ్చు. కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ పరంగా చూసుకున్నా, డైలాగ్ డెలివరీ పరంగా చూసుకున్నా, స్టోరీ పరంగా చూసుకున్నా, కానీ ఓవరాల్ గా మూవీ అయితే ఫుల్లీ సాటిస్ఫైడ్. ఆడియన్స్ ఎవరు కూడా 1% డిసప్పాయింట్ అవడానికి అయితే అవకాశం లేదు. కానీ ఈ సినిమా రిలీజ్ కాక ముందు మామూలుగా అందరు జనాలు ఏమంటున్నారంటే ప్రభాస్ ఉంటేనే ఈ సినిమా హిట్ అవుతుందని అంటున్నారు. అది తప్పు. ప్రభాస్ ఉన్నా చూస్తారు, మంచు విష్ణు గారు ఉన్నా చూస్తారు. ఎందుకనంటే దానికి నిదర్శనం మేము ఆన్ స్క్రీన్ మీద థియేటర్ లో చూసినాము. మంచు విష్ణు గారు చేసినటువంటి హార్డ్ వర్క్, అతను చేసినటువంటి హార్డ్ వర్క్ శ్రమ ఈ సినిమాకు ఏ రకంగా కష్టపడ్డారు అనేది ఆన్ స్క్రీన్ లో కనబడింది. కాబట్టి నెగటివ్ ట్రోల్స్ చేసే వాళ్ళ మాటలు ఎవరిది కూడా నమ్మకండి. రేటింగ్ నేను అవుట్ ఆఫ్ 5 4.5 ఇస్తాను. ప్రభాస్ ఉంటాయి. ప్రభాస్ వచ్చినాక ఒక రేంజ్ లో ఉంటాయి సినిమా. కన్నప్ప గానీ, అది మన మోహన్ లాల్ క్యారెక్టర్ గానీ, మళ్ళా ఈ ఎవరిది మోహన్ బాబుది గానీ హైలైట్. అసలు వాళ్ళ క్యారెక్టర్ హైలైట్. అసలు ప్రభాస్ హైలైట్. ప్రభాస్ లేవల్ అసలు మామూలు. క్లైమాక్స్ హైలైట్ చెప్తున్నా. 30 minutes హైలైట్ సినిమా. 30 minutes మామూలు. ఫస్ట్ నుంచి కొంచెం బోర్ అనిపించచ్చు కానీ 30 minutes హైలైట్ సినిమా హైలైట్. వెళ్ళిపోద్ది భయ్య సింపుల్ గా 1 week 10 days లో పక్క వెళ్ళిపోద్ది. 10 days లో మొత్తం తుడిసిపోద్ది. చాలా శివుడిలా చూస్తేనే ఎలివేట్ అవుతాం అనుకున్నాం కానీ రుద్రాలా చూసినా కూడా ఎంత ఎలివేట్ అవుతుంది అనుకోలేదు. చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరు యాక్టింగ్ బాగుంది. ప్రతి ఒక్కరు ఒక్కొక్క ఇండస్ట్రీలో టాప్ యాక్టర్స్. సో ఎవరిని ఎంతవరకు యూజ్ చేయాలో ఖచ్చితంగా యూజ్ చేశారు సినిమాలో. 3.5. క్లైమాక్స్ చాలా బాగుంది. లాస్ట్ 40 minutes అయితే పీక్స్. కృష్ణన్న యాక్టింగ్ చాలా బాగుంది. హరహర మహాదేవ శంభో శంకర. బీజిఎం సాంగ్స్ వల్ల చూస్తున్నట్టు అనిపిస్తుంది. రేటింగ్ వరకు చూసుకుంటే 2 మీద ఇస్తాను. ప్రభాస్ గారు 20 minutes 5 ఇస్తే ఆ మిగతా సినిమాకి అంతా నేను 2 ఇస్తాను. మనిషిలో ఉన్న ఓపిక అంతా తీసేసి పిప్పి చేసి నరాలు ఇలాగా లాగేసి తలనొప్పి పెట్టేస్తుంది. అంత దరిద్రంగా ఉంది సినిమా అయితే. 200 కోట్లు అన్న, నాకు సినిమాలో 2 లక్షలు కూడా కనిపించలేదు. అంత దరిద్రంగా ఉన్నాయి అన్న. ఈ మధ్య శంభో శంకర నీలకంఠ హర 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 మహాదేవ శంభో శంకర శివ శివ మహాదేవ శంభో శంకర నమ శివాయ హర 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 మహాదేవ మహాదేవ శివ 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 హర 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 శివ శివ హర 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 శంభో శంకర నమ శివాయ హర హర మహాదేవ సాంబ శివాయ నమ శివాయ జై గణప
సూపర్ అబ్బా. భక్తులు సినిమా చాలా బాగుంది. సినిమాకి వచ్చింది. సూపర్ ఉంది. సినిమాకి వచ్చింది. బాబా ఏం సినిమా అబ్బా. కన్నపైట అదిరిపోయింది. సూపర్. ప్రభాస్ సూపర్. చాలా బాగుంది. చాలా బాగుంది. కేవలం ఆయన యాక్టింగ్ వల్ల పెద్ద మైనస్ సినిమా కూడా. లాస్ట్ ప్రభాస్ గారు వచ్చిన 20 నిమిషాలు అయితే ఏమున్నాయి లుక్స్, ఏమున్నాయి 20 నిమిషాలు. ఇంకా సీన్స్ కావచ్చు, ఆ ప్రభాస్ ఉన్న ప్రతి ఫ్రేమ్ లను కూడా ఆ సీన్ చాలా అంటే చాలా బాగా ఎలివేట్ అవుతుంది. ఆ మోహన్ బాబు గారి మధ్య, విష్ణు గారి మధ్య, ప్రభాస్ గారి మధ్య సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది అనమాట. లాస్ట్ 20 నిమిషాలు మాత్రమే సినిమా బాగుందన్న. లాస్ట్ 40 నిమిషాలు, ఒక 2 నిమిషాలు మంచు విష్ణు, ఒక 2 నిమిషాలు ప్రభాస్, ఆ కన్నప్పక మాత్రం 20 నిమిషాలు అయితే బాగుంది. ఓవరాల్ గా సినిమా చూసండి, ఎవరైతే వస్తారో వాళ్ళకి మాత్రం సెకండ్ హాఫ్ మాత్రమే బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా బోరింగ్. ఓవరాల్ గా సినిమా అయితే ఒక యావరేజ్ అని అంతే. బీజిఎం మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు సినిమా మొత్తం జనాలు అందరూ రావడం కారణం కూడా ప్రభాస్ అనే. కాబట్టి సినిమాలో ప్రభాస్ అన్న ఉన్నసేపు థియేటర్లు మొత్తం బద్దలైపోయాక సినిమా అయిపోయాక వంతపోయా. నిజంగా ప్రభాస్ అన్న ఎంట్రీ కోసం అందరూ, ప్రభాస్ అన్న వచ్చాడో లేదో ఇంకా థియేటర్లు బద్దలైపోయి. ఇంకా అమ్మాయిలు అందరూ థియేటర్లు మొత్తం అమ్మాయిలైపోయా. నా చుట్టూ అమ్మాయిలే థియేటర్ లో అమ్మాయిలు చూస్తారు ప్రభాస్ అన్న కోసం. మంచు విష్ణు దయచేసి మానుకోవాలి. ఎందుకంటే ప్రభాస్ అన్న పెళ్లి మీద జోక్ వేస్తున్నాడు అతను. కాబట్టి దయచేసి ప్రభాస్ అన్న పెళ్లి మీద జోకులు చేయొద్దు. ఎందుకంటే మాట పెళ్లి అయిందా, నీకు పెళ్లి అయిందా అన్నాడు. కాబట్టి సినిమాలో ఉన్న మాని అన్న నీ ట్రోలింగ్ ఆపి అన్న, ఈ సినిమా చాలా బాగుంది. ఇంకా ఈ సినిమా అయితే ఎక్కడ తగ్గేది రావడం. ఇంకా సినిమాలో వాకి చెప్తే వస్తాను సినిమా గురించి చెప్పండి. సినిమాలో ప్రభాస్ అన్న సీన్లు 3 ఉంటాయి. ఒకటి హీరోతో, హీరోయిన్ తో, మోహన్ బాబుతో ఉంటాయి. ఇంకెవరితో ఉండవు ఇంకా. కాబట్టి ఈ 3 ఉన్న సేపు అరగంట ఉంటారు అంతే. కాబట్టి ఈ అరగంట సేపు సినిమా వేరే లెవెల్ అయితే ఇంకా చాలా రోజుల తర్వాత అయితే ప్రభాస్ అన్న థియేటర్ చూడడం అందరికి పండుగ. ఇంకా ఈ సినిమా అయితే ఇంకా ఇప్పటికి 1000 కోట్లు అన్నారు. ఇంకా 1,00,000 కోట్లు కూడా ఏమో చెప్పలేము. దేనికంటే ప్రభాస్ అన్న పెట్టుకోవడం వల్ల ఈ సినిమా హిట్ అయింది అన్నారు అందరూ. కాబట్టి సినిమా కూడా చాలా బాగుంది. ఇంకా సినిమాలో భక్తితో పాటు రక్తి కూడా అన్నమాట. అబ్బాబా రక్తి ఉంది పోయా, మామూలు రక్తి అది. హీరోయిన్ గాల్లో ఎగరేస్తున్నాడు పోయా మంచి విష్ణు. నీళ్ళలో ముంచి లేపి ఎగరేసి గాల్లో తిప్పి ఏమి రొమాన్స్ నాయన. నీళ్ళల్లో ముద్దులు, ఇంట్లో ముద్దులు, గాల్లో ముద్దులు, ఎక్కడ పడితే అక్కడ ముద్దులు. అదే మరి చూపించినందురా అంటే భక్తితో పాటు రక్తి కూడా ఉంటది. కాబట్టి నాలాగా యూత్ అందరూ ఈ సినిమా రావాలి, వచ్చి ఈ సినిమా చూడాలి. మీరు ఖచ్చితంగా భక్తులు. అవునన్నా చూసే మాట్లాడుతున్నా చెప్తున్నా విను. అది ఇప్పుడు చెప్పాను, ఇప్పుడు వస్తే నాకు తెలియదు. కాబట్టి సినిమా మాత్రం ఖచ్చితంగా చాలా బాగుంది. చూసాను 100% బ్లాక్ బస్టర్ హిట్. ఇండస్ట్రీ హిట్ అని చెప్తున్నా. ఇండస్ట్రీ హిట్ అదే. ప్రభాస్ అనే 1,00,000 కోట్లు అన్నా, 1000 కోట్లు అన్నా. 10 లక్షల కోట్లు అంతకు మించే. అబ్బా చూసారు కదా. కాబట్టి ఇదంతా కూడా ఎందుకంటే ప్రభాస్ అన్న అందరం బంధువులు అయిపోయినాం. అందరం ఈ రోజు మేము థియేటర్ కూడా క్లోజ్ అయిపోయినాం. కులం మతం అనే భావం లేదు. ఇంకా ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అంతా ఒకటే. కులం మతం జాతి లేదు. ఒకరినొకరు పెళ్లిళ్ళు చేసుకుంటాం, ఒకరినొకరు బంధుత్వం కలిపేసుకుంటాం. ఇంకా ఫస్ట్ హాఫ్ అంతా ఇంటర్వ్యూలు దాకా దయ సినిమా, తర్వాత దేవుడి సినిమా. ఎందుకో తెలుసా, అందులో మరో కలియుగ రాముడు ఉన్నాడు, మరో కలియుగ కృష్ణుడు ఉన్నాడు, మరో కలియుగ దేవుడు ఉన్నాడు ప్రభాస్. ఆయన లేకపోతే సినిమా ఏడుగంటలా ఎగటానా గోవిందా గోవిందా. హైలైట్స్ ఏందో తెలుసా, 2 హైలైట్స్. హైలైట్స్ ఏందో తెలుసా, 2. ఒకటి హైలైట్స్ 2. ఒకటి హీరోయిన్ నడుము, 2 ప్రభాస్ కళ్ళు. ఉండాలా బయట ఎండ కొడుతుంది, లోపల డబ్బులే డబ్బులు ఫుల్ డబ్బులు. ఏ జలవలో ఏ పుణ్యం చేసుకుంటావు మంచు విష్ణు. ప్రభాస్ సినిమాలో పెట్టుకున్నాడు. డబ్బులే డబ్బులు ఫుల్ డబ్బులు. రేవంత్ రెడ్డి సారు మంచు విష్ణు ఇంటికి పోటీ. ఐ లవ్ యూ సూపర్. ప్రభాస్ డైలాగా మా దేవుడు చెప్పను, పోయి చూడండి.
నిజం మొత్తం అనిపించింది. కొద్దిగా నాకు హ్యాపీ అనిపించింది. విష్ణు యాక్టింగ్ విష్ణు యాక్టింగ్ చాలా బాగా చేశాడు. ఎక్కడ కూడా మనకు కామెడీ అనిపించలేదు. కొంతమంది హీరోలు బడా హీరోలు ఎంత పెద్ద హిట్లు ఇచ్చినా వాళ్ళు కొన్ని సినిమాల్లో చేసేటప్పుడు మనకు నవ్వు వస్తుంది. అలాగే అలాంటి కోవకి విష్ణు కూడా చెందిన వ్యక్తే. కొన్ని సందర్భాల్లో మనం కూడా నవ్వున్నాం, కానీ దీంట్లో నవ్వడానికి లేదు. దీంట్లో విష్ణు ఆ క్యారెక్టర్ లోకి వెళ్ళిపోయాడు. పరకాయ ప్రవేశం చేసి సినిమా చేశాడు. చాలా నాకు తెలిసి చాలా ఛాలెంజింగ్ గా తీసుకొని సినిమా చేసినట్టు అనిపించింది. ఎక్కడ కూడా లూజ్ ఇవ్వలేదు. అయ్యో ఎక్కడ చేయలేకపోయారా, దొరికిసారా అని అనుకోవడానికి ఎక్కడా లేదు. ట్రోల్స్ కానీ మీమ్స్ చేసేవాడికి కానీ యాంటీ ఫ్యాన్స్ కానీ ఎక్కడ కమ్మ కొట్టేద్దామా, ఎక్కడ కామెడీ చేద్దాం, ఎక్కడ ఇన్సల్ట్ చేద్దాం అని చూసే వాళ్ళకి అందరికీ కూడా కరెక్ట్ సమాధానం చెప్పే విధంగా నోటుతో కాకుండా సినిమాతో సమాధానం చెప్పాడు. అంటే ఇప్పటి వరకు నరుకుడు సినిమాలు, లవ్ స్టోరీలు, లేకపోతే కమర్షియల్ మూవీస్, క్రైమ్ జోనర్స్ ఇలాంటివన్నీ చూసి 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 మీకు అందరికి బోర్ కొట్టింది కదా. చాలా రోజుల తర్వాత ఒక రిలీఫ్ కోసం, ఒక రిలాక్స్ కోసం ఒక డిఫరెంట్ మూవీ చూస్తే బాగున్నాం. మళ్ళీ ఒక భక్తి సినిమానో ఏదో ఒకటి చేంజ్ అయితే బాగున్నాం, మనకు కూడా ఒక చేంజ్ ఓవర్ లాగా ఒకటి ఏదైనా ఉంటే బాగున్నా అనుకునే ప్రతి ఒక్కరు సినిమాకి రండి. అయ్యో ఓకే మంచి సినిమాకి వచ్చారని ఫీలింగ్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. మ్యూజిక్ శివ శంకర సాంగ్ ఒకటి బాగుంది, మిగతావి అంత కనెక్ట్ అవ్వలేదు. బీజిఎంస్ కూడా ఫస్ట్ హాఫ్ అంతా నార్మల్ గా ఉంది. ఒకసారి సెకండ్ హాఫ్ ప్రభాస్ ఎంట్రీ దగ్గర నుంచి బీజిఎంస్ కానీ ఎమోషన్స్ కానీ యాక్చువల్ సినిమా అంటే ఇంకా కన్నప్ప సినిమా అదే అని చెప్పాలి. వస్తాయి, డబ్బులు అయితే వస్తాయి. ప్రభాస్ కోసం ఒక 100 కోట్లు వస్తాయి, మిగతా 100 కోట్లు పాన్ ఇండియాలో అందరు చూస్తారు కాబట్టి మూవీ సెకండ్ హాఫ్ కోసమైనా చూస్తారు. సో ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తాయి, డబ్బులు రాకుండా ఏముండదు. ఎక్సలెంట్. మోహన్ బాబు గారు చాలా రోజుల తర్వాత, అంటే జనరల్ గా మనకి ట్రాల్స్ మీమ్స్ చూస్తే ఎట్లుంటది అంటే వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళ డబ్బా కొట్టుకుంటారని ఉంటుంది, కానీ పర్ఫెక్ట్ క్యారెక్టర్. ఆయన యాక్టింగ్ కానీ అప్ టు ది మార్క్ అనమాట. ఓవర్ అనిపించదు, తక్కువ అనిపించదు, చాలా బాగా చేశారు. అవును, నాకైతే పిల్లల్ని కొంచెం డబ్బింగ్ ఒక్కటి మంచిగా అనిపించలేదు. కొంచెం వాళ్ళది అమెరికన్ యాక్సెంట్ లో డబ్బింగ్ వచ్చింది. ఆ డబ్బింగ్ ఒక్కటి వేరే పిల్లలతో అవుతుందని చెప్పించుంటే మాత్రం వాళ్ళ యాక్టింగ్ వైజ్ చాలా బాగా చేశారు పిల్లలు.